హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవ్రీ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా నేను ప్రొజెక్షన్ కంటెంట్ ఉన్న ఏదైతే ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరు మంచి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రొజెక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డర్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో CAN6 బేసిక్స్ నుంచి CAN6 రీడింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క CAN6తో మీరు ప్రొజెక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రొజెక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ప్రతి ప్రొజెక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రజెంట్ USD INR OTC మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకు చూడొచ్చు ఓవరాల్గా డైరెక్షన్ ఉంది. సో చెప్తాను కదా, మనకి హిస్టరీలో లెవెల్స్ అన్ని డ్రా చేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యే బదులు, సో మనకి మార్కెట్లో లెఫ్ట్ లెగ్ అండ్ టార్గెట్స్ని మీరు ప్రాపర్గా స్ట్రక్చర్ అండ్ CAN6 సైకాలజీ బేస్డ్గా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో అదే రియాలిటీ ఆఫ్ ప్రొజెక్షన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఓవరాల్గా మార్కెట్లో లెఫ్ట్ లెగ్లో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ఒక డబల్ టాప్ క్రియేట్ చేస్తూ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక రివర్సల్ అవుతుంది. అంటే ఇక్కడ బయర్స్ ట్రై చేసినా కూడా కంప్లీట్గా ఇక్కడ నుంచి చూడొచ్చు సెల్లర్సే వాళ్ళ యొక్క మూమెంటం ఇండికేట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ యొక్క కంప్లీట్ ఇది ఒక డిమాండ్ జోన్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగ్ డిమాండ్ అనేది మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. సో అక్కడ నుంచే మళ్ళీ ఒక స్ట్రాంగ్ హ్యామర్ కన్ఫర్మేషన్. సో అట్లాగే మంచి ఒక బయర్స్ ఒక స్ట్రెంతీ క్యాండిల్ అనమాట. సో బయర్స్ వాళ్ళు కంప్లీట్ ఒక స్ట్రెంతీ క్యాండిల్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఒక వాళ్ళ యొక్క బయర్స్ జోన్ నుంచి వీళ్ళు ఎంట్రీ ఇవ్వడం జరిగింది అనమాట. సో అందుకోసమని నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేశాను. సో బికాస్ దానికి రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, మనకు స్ట్రక్చర్లో ఇక్కడ డబుల్ టాప్ లాగా క్రియేట్ అవుతూ ఒక బీరిష్ ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తుంది మార్కెట్. అందుకోసం ఇక్కడ నేను మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేశాను. సో చూడొచ్చు, ఇక్కడ మనకి నో ప్రాబ్లం, ఎందుకంటే ఇది లాస్ అయింది. బట్ ఇక్కడ చూడొచ్చు, డెఫినెట్లీగా మనము ఏదైతే 100% కైండ్ ఆఫ్ ఏ మార్కెట్ అయినా కానీ 100 కైండ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ యాక్యురసీని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ కైండ్ ఆఫ్ సైకాలజీ మీకు మెయిన్గా ఇక్కడ ఒక ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే 100 to 100 అనేది ఇప్పుడు మీరు 10 ట్రేడ్ తీసుకుంటే 10/10 అనేది విన్నింగ్ కావాలి అని చెప్పేసి, ప్రాఫిట్లో బుక్ అవ్వాలి అని చెప్పేసి జనరల్గా అనుకుంటారు. సో అది రాంగ్ అప్రోచ్ అన్నమాట. సో డెఫినెట్లీగా అది ఒక రాంగ్ అప్రోచ్. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, ఎంత యాక్యురసీ ఉన్నా కూడా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఏ మార్కెట్లో అయినా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా ఫాలో అవుతూ మీరు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీని డెవలప్ చేసుకోవాలి. సో అది విత్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ అన్నమాట. సో లెర్నింగ్ అనేది మీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి ప్రొజెక్షన్లో. సో సింగిల్ కాన్సెప్ట్ ఉండదు. సో ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని కంబైన్ చేసి మనం ట్రేడ్ చేస్తుంటాం. సో స్ట్రక్చర్ పరంగా కానివ్వండి, లేకపోతే CAN6 సైకాలజీ పరంగా కానివ్వండి. సో అందుకోసమే మీరు ఫస్ట్ లెర్నింగ్ ప్లస్ ప్రాక్టీస్లో ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ని మల్టిపుల్ టైమ్స్ మీరు చార్ట్ మీద ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను చూస్తున్నాను, నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను డైరెక్ట్గా ఇక్కడ ఇట్లా చూస్తాను డైరెక్ట్గా. అంటే ఇక్కడ చూడొచ్చు, విత్ కన్ఫర్మేషన్స్, అంటే వితౌట్ కన్ఫర్మేషన్స్ కాదు, డెఫినెట్గా విత్ కన్ఫర్మేషన్సే నేను తొందరగా ఈ సిచ్యువేషన్స్ని రీడ్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క CAN6కి ఒక కైండ్ ఆఫ్ రీడింగ్ అనేది ఉంటుంది. సో ఆ రీడింగ్ని స్ట్రక్చర్ వైజ్గా మనకి ఇక్కడ CAN6 సైకాలజీ వైజ్గా నేను ఇక్కడ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని ఇక్కడ అంటే వెంటనే ఇక్కడ రీడ్ చేసి, ఇక్కడ చూడొచ్చు మనం ప్రీవియస్ లాస్ని కూడా రికవర్ చేయడానికి 3 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ కండిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ లెఫ్ట్ లెగ్లో ఒక కైండ్ ఆఫ్ అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నా కూడా, సో మనకు సెల్లర్స్ ముందు నుంచే ఒక కైండ్ ఆఫ్ సైకాలజీ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క లాస్ట్కి ఇక్కడ చూడొచ్చు వాళ్ళ యొక్క స్ట్రెంత్ని ఇండికేట్ చేశారు. సో తర్వాత రీట్రేస్మెంట్లో బయర్స్ పూర్తిగా ఇక్కడ ఒక వీక్నెస్ అనేది షో చేయడం జరిగింది. తర్వాత వచ్చిన సెల్లర్స్ ఇక్కడ చూడొచ్చు మూమెంటంతో ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నారు. సో మోస్ట్లీ ప్రొబాబిలిటీ ఈ యొక్క టార్గెట్ని హిట్ అవ్వడానికి అన్నమాట. సో సింపుల్గా అంటే కండిషన్స్ని మనం రీడ్ చేస్తే మార్కెట్ యొక్క నెక్స్ట్ మూవ్ ఎటువైపు, సో అంటే మార్కెట్లో స్ట్రక్చర్ వైజ్గా అప్వర్డ్ డైరెక్షన్ స్ట్రక్చర్ కావచ్చు, డౌన్వర్డ్ డైరెక్షన్ కావచ్చు, సో సైడ్ వేస్ కావచ్చు. సో 3 స్ట్రక్చర్లు ఉంటాయి. సో ఆ స్ట్రక్చర్లో ఉండే కండిషన్స్ని మీరు ప్రాపర్గా రీడ్ చేయగలిగితే డెఫినెట్లీగా యాక్యురసీ ఉన్నట్టే. సో ఏంటి అంటే దానికి ఒక కైండ్ ఆఫ్ పేషెన్స్, అంటే మీరు ఒక కాన్సెప్ట్స్ మీద మీరు లెర్నింగ్లో ఒక కాన్సెప్ట్స్ని మాస్టర్ అవ్వడానికి
దానికి కొంత టైం అనేది స్పెండ్ చేయాలి. సో ఆ టైం స్పెండ్ చేసేంత కూడా మీరు దానికి ఎఫర్ట్ అనేది ఇవ్వకపోతే డెఫినెట్లీగా మీకు యాక్యురసీ ఉండదు. సో ఆ పేషెన్స్ లెవెల్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఏ మార్కెట్లో చేసినా సరే. సో ప్రీవియస్ లాస్ని కూడా మనం ఇక్కడ రికవరీ చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే ఇక్కడ రియాలిటీ ఆఫ్ అంటే ఇప్పుడు ఇండికేటర్స్, సపోర్ట్ రెసిస్టెన్స్ అనే ఒక బేసిక్ థింగ్స్ కాకుండా స్ట్రక్చర్ అంటే మనకి ఇక్కడ ప్రైజ్ యాక్షన్లో యాక్చువల్గా ఏం జరుగుతుంది, సో ఆ కైండ్ ఆఫ్ ఒక రియాలిటీ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మీద మీరు ఫోకస్ చేయండి. అప్పుడు డెఫినెట్లీగా యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. సో డెఫినెట్లీగా ప్రాక్టీస్ అనేది చేయాలి. మీరు నేర్చుకుంది, మీరు ఒక స్ట్రాటజీ కానివ్వండి, మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి ఎక్కడైనా. సో బట్ మీరు నేర్చుకుంది డెఫినెట్లీగా మల్టిపుల్ టైమ్స్ ఒక సింగిల్ కాన్సెప్ట్ని మల్టిపుల్ టైమ్స్ చార్ట్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. సో అది మీరు ఒక స్ట్రక్చర్ వైజ్గా అంటే మీరు లెర్నింగ్ ప్రాసెస్ కూడా ఒక స్ట్రక్చర్ వైజ్గా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ సెల్ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. బికాస్ ఇక్కడ చూడొచ్చు మనకు ఓవరాల్గా డైరెక్షన్ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో అప్వర్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి ప్రీవియస్గా చూసినట్టయితే ఇది ఒక కంప్లీట్ సప్లై ఏరియా అనమాట. ఎందుకంటే స్ట్రాంగ్ సప్లై ఇక్కడ నుంచి ఉంది మనకి. సో ఎప్పుడైతే ఈ యొక్క సప్లై ఏరియాని హిట్ అయినప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ సెల్లర్స్ ఇండికేట్ చేస్తున్నారు మనకి. ఇక్కడ సెల్లర్స్ యొక్క అవైలబిలిటీ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్ అనొచ్చు అనమాట. సో ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట. సో స్ట్రాంగ్ ఇండికేషన్ ఇచ్చింది ఒక సెల్ డైరెక్షన్కి. సో ఎందుకంటే స్ట్రక్చర్లో కూడా ఒక కైండ్ ఆఫ్ డబల్ టాప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ చెప్తాను కదా, మార్జినల్ సేఫ్టీ మిస్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అవ్వలేదు. సో అందుకోసం చెప్తాను. సో సిగ్నల్స్ అని చెప్పేసి కైండ్ ఆఫ్ మీరు బేస్ అయ్యే బదులు ఇక్కడ ఎంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న ఒక పాయింట్ ఆఫ్ ప్రైజ్ మనకి ఇక్కడ ఎంట్రీ అనేది మిస్ అయితే మనకి ట్రేడ్ అనేది లాస్ట్లో బుక్ అవుతుంది. కాబట్టి సిగ్నల్స్ అని కాకుండా కంప్లీట్ సబ్జెక్ట్ మీద అంటే మీ ఓన్ అనాలిసిస్ అనేది సబ్జెక్ట్ లెర్నింగ్ ద్వారా కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది ఉండాలన్నమాట. అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే కనుక ఎవరి హెల్ప్ అనేది మీకు అవసరం ఉండదు. ఎందుకంటే అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి కూడా జనరల్గా మెసేజ్ చేస్తుంటారు. సో డెఫినెట్గా చెప్తున్నాను, అది మీకు ఎవరు కానీ అంటే మీరు ఎన్ని షార్ట్ కట్స్ వెతికినా ముఖ్యంగా ట్రేడింగ్లో, సో మీరు స్టాక్స్లో చేయండి, ఫోరెక్స్లో చేయండి, సో ఏ మార్కెట్లో మీరు చేసిన వాళ్ళైనా సరే మీరు షార్ట్ కట్స్ వెతకకుండా సబ్జెక్ట్ అనేది ఫోకస్ చేసినట్టయితే అది మీకు బెనిఫిట్ అన్నమాట. ఎందుకంటే ఎవరిని నమ్మినా కూడా, ఎందుకంటే మీకు మోస్ట్లీ స్కామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనీ షేర్ చేసేసి నేను కంప్లీట్గా ఇంత ఇస్తాను, సో దాన్ని డెవలప్ చేయండి అని చెప్పేసి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. సో ఈ విధంగా అందుకని నాకు మల్టిపుల్ మెసేజెస్ వస్తాయి. సో అలాంటివి ఏమి ఉండవు. సో నేను సజెస్ట్ చేసేది ఒకటే, లెర్నింగ్. సో అది గుర్తుంచుకోండి. సో లెర్నింగ్ మాత్రమే. ఎన్ని సంవత్సరాలైనా మీరు ఎన్ని షార్ట్ కట్స్ వెతికినా ట్రేడింగ్లో మీరు పైసా ప్రాఫిట్ అనేది చూడలేరు. ఎందుకంటే సబ్జెక్ట్ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ అసలు యాక్చువల్గా మీరు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది మీరు పక్కన పెట్టేసి అసలు లేనిపోని షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. సో హెల్ప్ అని చెప్పేసి. సో అది మీకు హెల్ప్ అవ్వదు. అది అసలు 100% అక్కడ మీకు ఎలాంటి హెల్ప్ అనేది జరగదు. ఎవరు చేయరు కూడా. సో వీలైతే స్కామ్ చేస్తారు. అంతేగాని మీరు డెఫినెట్లీగా మీరు సబ్జెక్ట్ నేర్చుకొని దాంట్లో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, సో కొంత స్కిప్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జీపీసీహెచ్ ఓటీసీ దగ్గర మనకి ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఉంది. సో ప్రీవియస్ లాస్ని కూడా రికవరీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్లో ఇక్కడ లెఫ్ట్ లెగ్లో ఒక కైండ్ ఆఫ్ అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ చూడొచ్చు స్టోరీలో సెల్లర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ని స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తూ ఇక్కడ చూడొచ్చు. తర్వాత పూర్తి స్ట్రెంత్ అంటే బయర్స్ కొంత వీక్నెస్ అనేది షో చేయడం, అంటే ఇది పూర్తి వీక్నెస్ కాదు. సో కొంత వీక్నెస్ షో చేసిన తర్వాత ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని సెల్లర్స్ స్టోరీలో చూడండి వాళ్ళు స్ట్రెంత్ని ఇండికేట్ చేస్తారు. ఎప్పుడైతే సెల్లర్స్ వీక్నెస్ షో చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీట్రేస్మెంట్లో బయర్స్ కూడా ఒక వీక్నెస్ అనేది షో చేయడం. సో తర్వాత మళ్ళీ స్ట్రక్చర్లో సెల్లర్సే కంటిన్యూషన్ సైన్ ఇవ్వడం. సో ఇక్కడ చూడొచ్చు మనకు మల్టిపుల్ కండిషన్స్. ఎందుకు అంటే ఏదైతే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ టార్గెట్స్ని అంటే ఒక ప్రొబాబిలిటీ 100% కాదు, ఈ టార్గెట్స్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో ఆ యొక్క ప్రొబాబిలిటీ మనం ఇక్కడ రీడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ బయర్స్ రీట్రేస్ అవ్వడం, తర్వాత సెల్లర్స్ స్ట్రాంగ్గా ఇండికేషన్ ఇవ్వడం, మేమే కంటిన్యూ చేస్తామని చెప్పేసి. సో ఈ విధమైన స్టోరీ అన్నట్టు స్టోరీ చేయండి. అంటే స్టోరీని కంపల్సరీగా రీడ్ చేయండి. సో స్టోరీ మేకింగ్ అనేది డెఫినెట్గా మీకు రావాలి. ఎందుకంటే ఆ స్టోరీ మేకింగే మీకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఇక్కడ బిల్డప్ చేస్తుంది ప్రైజ్ యాక్షన్లో. ఆ ప్రైజ్ యాక్షన్ అంటే బయర్స్కి సెల్లర్స్కి మధ్య జరిగే ఈ ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ని మీరు రీడ్ చేయగలగాలి. ఎందుకంటే చార్ట్లో మీకు కనిపించేది ఇద్దరు బయర్స్ అండ్ సెల్లర్స్. సో గ్రీన్ అంటే బయర్స్, రెడ్ అంటే సెల్లర్స్, అది అందరికీ తెలిసిందే, అది ఒక బేసిక్ నాలెడ్జ్. సో వాళ్ళ రీడింగ్ అక్కడ జరిగే కైండ్ ఆఫ్ ఈ యొక్క డాటానే మీకు ఎక్కడైనా కనిపిస్తుంది, ఏ మార్కెట్లో కనిపిస్తుంది. సో ఈ ప్రాపర్ రీడింగ్ అనేది మీరు చేయాలి. సో డెఫినెట్లీగా మీరు ఎన్ని రోజులైతే సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ అని చెప్పేసి యూజ్ చేస్తారో అంత మీరు లాస్ అవుతారు.
ఎందుకంటే అది రియాలిటీ కాదు. సో రియాలిటీ ఏంటి అనేది మీరు రీసెర్చ్ చేయండి, లెర్నింగ్ చేయండి. సో అదే కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని మీరు డెఫినెట్లీగా మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ యొక్క టార్గెట్ని హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనుకుంటే ఇక్కడ మనకి చూడొచ్చు వాళ్ళ యొక్క స్ట్రాంగ్ స్ట్రెంత్ ఇండికేట్ చేస్తున్నారు. మనకి ఏ క్యాండిల్లో కానీ ఎలాంటి బయ్యర్ నుంచి ఒక అవైలబిలిటీ కనిపించలేదు, అంటే బయ్యర్ నుంచి ఎలాంటి ఇండికేషన్ లేదు ప్రతి ఒక్క క్యాండిల్లో. ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ కానీ వాళ్ళ యొక్క కంప్లీట్ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు, రీట్రేస్ అయినప్పుడు బయర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ని కోల్పోతున్నారు అనమాట. సో సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది బయర్స్లో కూడా. సో స్టోరీ రీడింగ్. సో డెఫినెట్గా ఈ యొక్క సింగిల్ ట్రేడ్ మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఎందుకంటే డెఫినెట్గా నేను ప్రీవియస్గా ఈ హిస్టరీలో ఉన్న కైండ్ ఆఫ్ స్టోరీని ప్రాపర్గా రీడ్ చేశాను విత్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఈవెన్ ఇక్కడ మనకు లెవెల్ని హిట్ అయినా కూడా మనకి ఎలాంటి బయ్యింగ్ ప్రెజర్ అనేది ఏ క్యాండిల్లో కనిపించట్లేదు మనకు. సో అదొక కన్ఫర్మేషన్. సో ఈ విధంగా స్టోరీని రీడ్ చేయండి, డెఫినెట్లీగా యాక్యురసీ ఉంటుంది. సో లెర్నింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ లెర్నింగ్ ఏ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ ఒకవేళ మీరు ట్రేడర్ అవ్వాలనుకుంటే కనుక. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. మన అడ్వాన్స్డ్ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీకు పర్సనల్గా లెర్నింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.